शरणमहं प्रपद्ये सुतरसितरते नमः।
ఇక్కడే ఉంటారు. తీసుకుంటే నీకు ఫ్రీగా ఉంటుంది అయ్యా. అంటే కాదు, అది రాయి పట్టదు, 2 రాళ్ళు తీయాలి. అంత తెరుపులేక పట్టదు. అడిగిన ఇవ్వండి. తర్వాత పుట్టమ్మ అంటే ఏంటి చెప్పండి. అమ్మగారు పుట్టలోంచి ఉద్భవించింది కాబట్టి పుట్ట ఎట్లా ఉంటుంది మీకు అంటే చూసి ఉంటారు. పెళ్లిలో ఎక్కడ పడితే అక్కడ పుట్ట వెలుస్తూనే ఉంటుంది. అనేక శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. అందువల్ల ఈ అమ్మవారు ఆ పుట్టలమ్మ, అలాగే ఏ పుట్టలమ్మ అంటే ఏ పుట్టలమ్మ చెప్పండి ఇప్పుడు మళ్ళీ. అట్లాగే అమ్మవారి బంగారు పుట్టలమ్మ అంటారు. మరి దీని మధ్య బంగారం వేయాలి. మరి బంగారం అంటే దేశం తీశారు కానీ ఒక ముక్క బంగారం ముక్క కనపడ్డాడు. అంతా కూడా బంగారం ముసుగులు నిండుగా వేసుకొచ్చారు. సరే అయిపోయింది, మీరందరూ
తీసుకొచ్చిన కారణాలు మీరంతా ఎంత గొప్పగా వచ్చారు. మీరంతా కూడా ఈ రోజున ఈ అమ్మవారి శంకుస్థాపన మహోత్సవంలో మీరంతా అనుకోవాలి. నేను 10 గ్రాముల బంగారానికి తగ్గ డబ్బులు ఇస్తామనా, అదే ఇంకా ఇంకా చౌక బంగారం, కిలో బంగారం ఇస్తారా, 4 బంగారం ఇస్తారా, మీరు అనుకోవాల్సిందే. ఇంకా బంగారంతో సమానమైన డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ రోజున గుడి కట్టిన తర్వాత ఎంత ఇచ్చినా లెక్క రోజు కాదు. గుడి కట్టేటప్పుడు, గుడి ప్రారంభం చేసేటప్పుడు, నవధాన్యాలు వేసేటప్పుడు, అందువల్ల మేమనుకున్నాం ఏమన్నా అందరి చేత బంగారం అంటే ఇవ్వలేం కానీ డబ్బులు అందరి చేత ఇప్పించి ఆ డబ్బులు అమ్మవారి శంకుస్థాపన కార్యక్రమంలో వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అటువంటి బంగారం ఎప్పుడూ కూడా దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల బంగారం ఇవాళ 10 గ్రాములు ఒకరి కంటే రేపు 3 గ్రాములు ఉంటుంది, కొనేది ఉంటుంది. అంతేకాని క్షీరముఖం ఎప్పుడు ఉండదు. బంగారముతో సమానమైనటువంటి కనకపుట్ల అమ్మవారి నూతన దేవాలయం. ఈ ఆలయం ఎప్పుడు కట్టారో, ఏం చేశారో, అమ్మవారు ఎప్పుడు తెలిసిందో అనేది ఎవరికి తెలియదు. కానీ మనందరికీ అంటే ఏం తెలుసు మనందరికి ఇప్పుడు? మనందరికి కూడా తెలిసే గొప్ప విశేషం ఏంటి? ఏమిటి అంటే బంగారపు కనకపుట్లమ్మ తల్లికి మనమంతా కలిసి బంగారపు గుడి కట్టబోతున్నాం. చేయబట్టండి ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రతి కార్యక్రమంలో కూడా మీరు కూడా మీ భాగస్వామి అనేది చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి సన్నిధిలో ఈ అమ్మవారి దేవాలయం నిరంతరం కూడా అభివృద్ధి అభివృద్ధిగా ఉండాలని కోరుతూ అమ్మవారి సన్నిధిలో పూర్వ యంత్రాన్ని మొట్టమొదటిగా ప్రతిష్ఠ చేస్తున్నా.
కనక పుట్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చే వాల్చమలే అక్కడే వాల్చేసాయి.
शान्त्यर्थं वास्तुपूजां करिष्ये ओम भगवन्नाथोर्वर्णान्तरिक्षं महित्वा स्वाहा प्रदेशपदे वास्तोष्पदे सन्मया समुद्रादि दशीमया आभाक्षेमदे देवर्णो युपासस्वस्ति स्वाहा अभिमहावास्तोष्पदेष्टारूपाण्यामृन्न तथा विधेवेदः वास्तुपुरुषाय नमः संगोत्थापनमहोर्तस्तुभमहोर्तस्तु संगोत्थापनमहोर्तने सूर्यादीनागराजाग्रहाणामत्यन्त आमगुरुक्षपदावाप्तिरस्तु आप्यायस्वसमेत देवस्पदस्व मनुष्यम् भवावादिस्य सङ्गते आप्यायस्वसमेत देवस्पदस्व मनुष्यम् भवावादिस्य सङ्गते वास्तोष्पदे प्रतियाने हस्मान् स्वामेशो न देवो भवानः प्रबोधिने श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम् कांसो विनां हिरण्यप्राकारामात्राञ्जलन्ते कृतान् अर्पयन्ते अग्ने स्थिरां पद्मनां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां निषदाज्वलन्ति श्रियं लोके देवदुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां ऋणे आदित्यवर्णे तपसो निजानो वनस्पतिस्पतिशोदबिल्वः तस्य फलोनुदन्ति मायान्तरायास्य మొత్తం 50 లక్షల రూపాయలు మా గ్రాంట్ మంజూరు కాబడిందండి. అందులో గ్రామస్తుల భాగస్వామ్యం 17 లక్షలు. 17 లక్షలు గ్రామం తరఫు నుండి చెల్లించగలిగితే 33 లక్షలు ప్రభుత్వం నుండి వస్తాయి. మొత్తం కలిపి 50 లక్షలు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ 50 లక్షలకి తగ్గట్టుగా 10 కాకుండా చాలా 10 భారాలు ఎక్కువ పెట్టుకున్నారు. దాదాపుగా వీళ్ళ ఇక్కడ వేసినటువంటి అంచనా ప్రకారం దాదాపుగా 1 కోటి రూపాయలు ఖర్చు కాబోతోంది. మరి వీళ్ళేమంటున్నారంటే మా గ్రామాలకు సంబంధించి అందరినీ కూడా పెద్దలందరినీ కూడా కలిసి విన్నవించి వారి యొక్క సహకారంతో అపూర్వకంగా ఈ కనకపుట్ల దేవాలయ నిర్మాణం చేసుకుంటామని వారు గ్రామస్తులంతా తెలియవచ్చారు. ఈ విషయాలన్నీ కూడా మహనీయులు గౌరవ శాసనసభ్యుల వారి దృష్టి కూడా తెలియపరచడం జరిగిందండి. సర్వే జనాః సుఖినో భవంతు. అలాగే మా మరి వీళ్ళేదో మీటింగ్ కూర్చోగానే కాజా గారు ఏం చేశారంటే వెంటనే ఇక నూరా అని చెప్పేసి ఎవరినో తీసుకొచ్చి కూడా ఎందుకంటే ఇక్కడ వాడు వీళ్ళు అనేటువంటి భేదన లేకుండా అంతా కూడా మేమంతా ఒకటి అనేటువంటి ఒక నినాదంతో వీళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారు. అలాగే ఇంకా విషయాలు దేవస్థానం వారు చెప్తారు. వారం రోజుల్లో సర్వేని జిల్లా సర్వేని పంపించి ఈ సర్వే చేపించి ఈ ల్యాండ్ గవర్నమెంట్ అని చెప్పేసి గుడికి అలాట్ చేశారు. ఈ ఘనత ఇప్పుడు ఎప్పుడు ఆ వర్మ ఎమ్మెల్యే గారిదే. ఎందుకంటే ఆయన దానంలో దానకర్ణుడు, సాయంలో సాయకుడు. ఆపద వచ్చిందంటే నేను ఉన్నాను అనే వ్యక్తి ఎవరంటే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక ఎమ్మెల్యే మిస్టర్ వర్మ గారు. ఎందుకంటే 45 సంవత్సరాల పరిపూర్ణ రాజకీయ అనుభవం చేశా. ఆనాడు గవర్నర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా తిరిగా. కానీ ఎమ్మెల్యే గారు సేవ చేసంలో ఇలాంటి ఘనుడు ఎవరు దొరకరు. ఈ సభాముఖంగా చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మంచి చేసుకున్నాం. ఎందుకంటే ఈ పాత గుడి కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయింది. దీని పరిస్థితులు నాదు లేదు. కానీ ఇప్పుడున్న మన కుటుంబం రైతులంతా చూసి గుడిని మళ్ళీ దీనికి ఎలాగైనా గుడి కట్టాలని చెప్పి వాళ్ళ మనసులో రావడం, ఆ తల్లి కూడా వాళ్ళ మనసులో వేయటం. అదేవిధంగా చూస్తే మా ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ ముందు సార్ ఇక్కడ గుడి అని చెప్తుంటే సార్ వచ్చి కొబ్బరి పెట్టారు. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు ముందుంటారని చెప్పి మీ అందరికీ తెలుసు.
కాబట్టి మరి తర్వాత మన ముస్తఫా గారు ఆ రోజు మా ఈ పెద్దలతో మా ఇంటికి వచ్చారు. వచ్చి ముస్తఫా గారిని పిలిపించి వాళ్ళు నాలుగు ఇచ్చేసి సార్ భూమి ఆకలిస్తున్నావు ఆల్రెడీ ఇప్పుడు నువ్వే చేసావు కాబట్టి ఆ యూనివర్సిటీ అంటే అతను నేను కోరికెళ్ళి నా భూమిని తగ్గించుకుంటా అన్నాడు. సరే నేను కూడా ఎందుకంటే గుడికి ఈ చర్చికి మసీద్కి ఎవరైనా ఇలాంటి విషయాలు అడిగినప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అది ముందొచ్చి మా అందరికీ కృషి చేస్తాం. అలా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఉంది. ఏంటంటే గుడికి బాగా చేయాలా ఎక్కడైనా ఏ విషయమైనా చర్చికి కానీ గుడి కానీ మసీద్ కానీ మా ఎమ్మెల్యే గారు చాలా ముందుకొచ్చి ఆయన సహకరిస్తారు. అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా మరి గ్రామస్తులు కూడా చాలా కృషిగా ఈ పని చేస్తున్నారు. ఈ పని బాగా పూర్తి అవ్వాలని అందరూ ఆరోగ్యంగా కృషి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. ఎంతో మంది మనసులు వాళ్ళ మనోభావాల్లో వాళ్ళ కోరికలు తీర్చే తల్లిగా ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి. ఎప్పటి నుంచో ఎవరో మహానుభావులు ఈ గుడికి ఇది దానం ఇచ్చారు అమ్మవారి. అది ఎవరైనా ఎప్పుడైనా డిపార్ట్మెంట్ ద్వారా కూడా అప్పట్లో ఉన్న కలెక్టర్ భాషా గారికి ఊళ్ళో పెద్దలు వెళ్ళి ఏమండి ఇది గుడిది ఇంత ఆస్తుంది మీరు కొలిపి వెళ్ళి అని కోరటం. ఆ క్రమంలో నరేంద్ర వర్మ తెలుగుదేశం నాయకుడు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళాడు అని చెప్పి ఆయన వెంటనే పంపించటం, ఆ రోజు ప్రభుత్వం లేకపోయినా కూడా చేయటం, ఆయన స్పందించి చేయటం అనేది అప్పుడు కలెక్టర్ భాషా గారి గొప్పతనం. ఆ తల్లి ఆ కలెక్టర్ గారి మనసులో చేరి ఒక సర్వేని పంపించి ఈ కార్యక్రమం చేశారే కానీ నేనైతే భాషా గారికి ఎటువంటి రికమెండేషన్ చేయలేదమ్మా. ఆ తల్లి ఆయనతో ఆ పని చేయించుకున్నట్లుగా జరగటం, తర్వాత అది సర్టిఫై చేయటం, కోర్టులో ఈ గుడి తరపున వెళ్ళి కేవలం 9 నెలల్లోనే 20 సెంట్లు మరవడితే అప్పుడు ఈ పదవేసి ఆయన ఒప్పుకోకుండా కోర్టుకు వెళ్తాను అంటే ఇటు సైడ్ నుంచి కూడా కోర్టుకు వెళ్తాం. కోర్టు ద్వారా 62 సెంట్లు 68 సెంట్లు ఈ గుడికి రావటం. అది కేవలం 9 నెలల్లో ఒక విషయం తేలిందంటే అది కనక పుట్లమ్మ తల్లి గొప్పతనం. ఆమె ఎంతో మంది మనసుల్లో ఏ రూపంలో చేరి ఈ పని చేయించుకుంటున్నారు కానీ మహిళ ఆ తల్లి బంగారు తల్లి మనం రాబోయే రోజుల్లో కూడా పూజిద్దాం. అలాగే ఎవరైతే భక్తులు మనోభావాలతో ఈ గుడి తను తాను నిర్మించుకుని మనకి ఇటువంటి పనిలో పనిచేసేటట్లుగా ఇటు యువ గారు కానీ లేకపోతే మిగిలిన నాగేంద్ర రెడ్డి కానీ వీళ్ళ మనసులో చేరి చేయించుకోవటమే కాకుండా హిందూ ముస్లిం భాగాయంటూ మనందరం పరిస్థితిగా ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నాం. ఎప్పటి నుంచో సందోలు గ్రామం ముస్లింస్ కి ఒక కోటగా దక్షిణ కోటగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇంతకుముందు హిందూ శాస్త్రం ప్రకారం మనమున్న బర్లమ్మ తల్లి కానీ అప్పుడున్న శాస్త్రి గారు కానీ శివాలయం కానీ ఇప్పుడుండే పుట్లమ్మ తల్లి కానీ ఈ విషయాల్లో వాళ్ళు కూడా వాళ్ళ చర్చిల్లో ప్రార్థనలు అలాగే మసీదుల్లో ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నా మనందరం కలిసికట్టుగా మనల్ని మనం ప్రేమిస్తాం, వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు, మన గౌరవిస్తారు. అదే విధంగా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ రోజు పాల్పంచుకుని ఒక మతానికి ఏమీ లేదు, కేవలం స్నేహంతో కూడిన ఒక మంచి పద్ధతిలో మనం ఈ గుడి నిర్మాణంలో పాల్పంచుకోవటం నిజంగా ఈ ముస్లిం సంఘోలు ముస్లిం సహోదరులు కూడా నేను మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా మనందరికీ ఇదే సహకారం, మనందరం కలిసి బ్రతికే విధానం. ఎవరో దేవుళ్ళని వాళ్ళని పూజించుకుంటారు, అలాగే మీరు పూజిస్తారు, హిందువులు ఇలా పూజిస్తారు. కానీ మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్తే కూడా మనందరం కలిసి కట్టుగా
జీవించే విధానం అనేది ఆ దేవుళ్ళు మనకిచ్చిన ఒక మంచి శుభ పరిణామంగా నేను ఈరోజు వర్ణిస్తా ఉన్నా. అయినా కూడా రాబోయే రోజుల్లో 15 లక్షలు గ్రాంట్ మనం ఇస్తున్నాం, 33 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నాం. కానీ ఇది 1,50,00,000 రూపాయలు అవటానికి ఉంది. అంటే 1,15,00,000 రూపాయలు మనం డబ్బులు స్కందాల రూపంలో వస్తుంది చేయాలి. 15 లక్షలు దానికి మనం ఇవ్వాలి, మళ్ళీ ఇంకా 100 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 1 కోటి రూపాయలు వస్తుంది చేయడంలో చాలా మంది పెద్ద మనసు చేసుకోవాలి. నేను కూడా నా ప్రయత్నంగా నేను ఒకసారి ఆలోచన చేస్తాను. దీని మీద ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తా. ఒక మంచి అమౌంట్ కానీ మీకు నేను ఇస్తా. తెలియజేయడం కాకుండా మీరు నేను ఇచ్చాను అనేది కాకుండా మీరు మీ ప్రయత్నంలో భాగంగా ఒక లెవెల్కి దీన్ని తీసుకొస్తే అప్పుడు నేను ఎంత అయ్యి ఆ ఫినిషింగ్ స్టేజీలో నేను అమౌంట్ ఇస్తా. బిగినింగ్ లో కొంత, తర్వాత కొంత ఇస్తా. కానీ ఎంత అనేది నేను మరలా టైం తీసుకుని నేను చెబుతా. ఎందుకంటే స్పష్టంగా ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తా స్పష్టంగా చెప్పాలి. ఈ రోజు నేనేదో 1 లక్ష చేస్తే లేకపోతే 2 లక్షలు చేస్తే ఒక రిసిప్ట్ ఇస్తే నేను 2 రోజులు పంపిస్తే ఎమ్మెల్యేగా 2 లక్షలు ఇచ్చేట్టు దాన్ని చూసి అందరూ ఆ 2 లక్షల లోపే 50,000, 25,000, 30,000 ఇస్తారు. 1 కోటి రూపాయలు ఎప్పుడు అవుతుంది. అందుకని 1,00,000, 2 లక్షలు కాదు, కొంచెం మంచి అమౌంట్ ఇవ్వాలి. నేను తీసుకుని నేనున్నా, మీరు భద్రంగా ఇస్తానని చెబుతున్నారని చెప్పండి. అది నేను రోజుగారులుగా పూర్తి చేస్తా. ఈ ప్రాంతంలో ఏది జరిగినా ఎంతో మంది తల్లులు, మరెంతో మంది పుణ్యదేవతలు, మరెంతో మంది దేవుళ్ళు, మరెంతో మంది అల్లా కానీ అటు ప్రభు కానీ వీళ్ళందరూ ఆశిస్తులు మనకున్న ఈ ప్రాంతంలో మన జనం మీద శుభాలు కురవాలి. నమ్ముకున్న వారికి నమ్ముకున్నంతగా కనుక ఆ బంగారు తల్లికి మనశ్రద్ధతో మీకు తోచినట్టుగా మీ ఉన్నంతలో అది 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 1,000 రూపాయలు అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు. మీకు ఉన్నదాన్ని బట్టి మీరు గుడికి సహాయం చేయాలి. చేసే పనిలో సహాయమే కాకుండా ఖర్చు పెట్టే దాంట్లో కూడా ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోకుండా స్వార్థానికి ఆ డబ్బుని గురవకుండా కరెక్ట్ గా ఎవరైతే ఇందులో పని చేస్తారో వాళ్ళ జీవితంలో ఉన్నంత శిఖరానికి వెళ్తారు అంటంలో ఏమాత్రం సందేహం లేదు అని వసూలు చేయడం ఒకటైతే కట్టేటప్పుడు ఆ ఖర్చు పెట్టే విధానంలో మనం అడ్వాంటేజ్ తీసుకుని అందులో 1 రూపాయి ఆశించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తల్లి తప్పక వాళ్ళ మీద శిక్షకు గురయ్యేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఈ తల్లి బాగా మహత్తరం కలిగిన తల్లి. అటువంటి పనులు ఎవరు చేయకూడదు అని ఈ సందర్భంగా ఒక హెచ్చరిక చేస్తుంది. రాబోయే తొందరలో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక 2 సంవత్సరాల 2.5 సంవత్సరాల అని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం స్వచ్ఛంగా టైం టు టైం కష్టపడితే ఒక మంచి గుడి ఈ ప్రాంతంలో మీ మనోభావాలు తగ్గట్టుగా తయారవుతుంది అనడానికి ఆ పుట్టమ్మ తల్లి, కనక పుట్టమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఉన్నాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ తెలియజేస్తూ ఈ సందర్భంగా భక్తులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం అదృష్టాన్ని కల్పించిన మీ కమిటీ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తాను.
ఎందుకంటే ఆ సాధ్యం అనేది అందరికీ సాధ్యం కాదు. అసాధ్యం కాని పనులు అన్ని చెప్తున్నా కదా. 3 రోజుల్లో సీఎం మీటింగ్ పెట్టుకొని మొదటి రోజున సాధారణ లెటర్ తీసుకెళ్ళాను. మరి భవిష్యత్ గారు చెప్పి ఎవరు చెప్పాలని చెప్పించేయాను. 2వ రోజు మినిస్టర్ గారు పట్టుకెళ్ళాను. 3వ రోజు తీసుకెళ్ళి మా కమిషన్ ఇచ్చాను. 3వ రోజు సాయంత్రమే మాకు కావాల్సిన 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. అది ఎక్కడ మూలం అనేది మన గౌరవ శాసనసభ్యుల వారి దగ్గరే ఉంది. అలాగా ఈ విషయంలో ప్రతి విషయంలో కూడా వారు అలాగే వారి యొక్క సంపూర్ణ సహకారం అందిస్తుంటారు. మొట్టమొదటి దేవస్థాన వేద పండితులు వేదాశ్రయతులు వారికి అందించిన తర్వాత తదుపరి విషయాన్ని వెళ్దాం. ఓం శతమానం భవతి శతాయ ప్రతిష్టతే. శీఘ్రాతి శీఘ్రమేవ కార్య సాధన యోగ్యత సిద్ధిరస్తు. సంకల్పిత సర్వకార్యాణి సఫలీకృత సిద్ధిరస్తు. సర్వజన సిద్ధిరస్తు.